మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం. అందుకనే నేను భగవంతుని ఒకటే అడిగా, ఇందాక దారిలో వచ్చేటప్పుడు అరవనివ్వండి, మీరేం చేయగలరు, అరవనివ్వండి. మామూలు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా, ఆగండి. శంబర పోలమామ్మగా తల్లిని అడిగా. శంబర పోలమాంబ తల్లిని ఒకటి అడిగా, తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నీవు. నాకు మా రాష్ట్రంలో డబ్బులు రావాలి. మా సవర సోదరుల వాళ్ళ పెయింటింగ్స్ ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను. హోంశాఖ మనకి అమిత్ షా గారికి ఒకటే చెప్పాను, చాలా గర్వంగా చెప్పా, ఇది సార్ మా సవరల ఆర్ట్, ఇది మా సవర సోదరుల ఆర్ట్, ఇది మా గిరిజన బిడ్డల ఆర్ట్, ఇది. నాకు దీంట్లో ఎంత అందంగా అనిపిస్తుంటే, చాలా మంది విదేశీయులు నాకు సరిగ్గా 6 నెలల సమయం, నాకు 6 నెలల సమయంలో ఇక్కడున్న మీకున్న లోపల శక్తి సమర్థత కానీ, మన సౌర సోదరుల ఆర్ట్ కానీ, టూరిజం కానీ అన్నిటినీ కూడా మీకు ఒక ప్రణాళిక చేసి 27 లోపు 2.5 సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో నేను కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం, మీకోసం తిరుగుతాం. చాలా మంది చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, మీకోసం పనిచేస్తాం. ఇంకొకసారి మాటిస్తూ మీకు 2 నెలలకు ఒకసారి 3 రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా. అన్ని మన్యం ప్రాంతాల్లో 10 నుంచి 12 రోజులు మన గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి, ఎక్కడైతే నీళ్లు లేవు, ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి, గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి టూరిజం ద్వారా మీకు అభివృద్ధి ఎలా ఉండాలి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ, అలాగే మీ భూముల్లో పంటలు పండి మీకు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆరితేరేలాగా, దానికి మార్కెట్ వచ్చేలాగా మేమందరం సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇవన్నీ మీరు దారి పొడవుతా నాకు మీరందరూ రకరకాల వినతులు ఇచ్చారు, వినతి పత్రాలు ఇచ్చారు, రోడ్లు ఉన్నాయి, అలాగే అక్కడ క్వారీ కూడా తవ్వుతున్నారు, క్వారీలు కూడా అడ్డగోలుగా ఉన్నాయంటే అవి కూడా చేద్దాం. నాకు కావాల్సిందల్లా ఇక్కడున్న యువతలో మీరందరూ కూడా, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళైనా నాకు అనవసరం, కొత్త నాయకత్వం మీ నుంచి పుట్టాలి. నేను కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ చూడాల, మానవత్వాన్ని చూస్తాం. అంటే డోలీల్లో గర్భస్రావమై బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క, నా చెల్లిని చూడాల, నాతో నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు, కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్కో నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డానో అంత బాధపడ్డాను. అందుకొచ్చాను ఈ రోజు ఇక్కడికి. నేను కోరుకుంటున్నది ఒకటే, నేను ఒక నిమిషం ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే ఎంత 164 కదా, 11 అంటే వాళ్ళకి 11 మన 164 175, ఓకే, 164 సీట్లు ఇచ్చి
21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా